హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గీతా గణేష్ నిలయం. మా ఇంటికి చుట్టాలు వచ్చారని చెప్పాను కదా. సో వాళ్ళు వచ్చారని డిన్నర్ కోసం నేను మటన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేశాను. చాలా బాగుంది. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, మెత్తగా ఉడికేలాగా ఎలా తయారు చేశానో నా స్టైల్లో చూసేద్దాం రండి. మీరు కూడా ఇలా చేసి పెడితే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్ట్ బాగుంటుందన్నమాట. సో స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ నేను ఒక 750 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. 750 గ్రామ్స్ మటన్ తీసుకుని బాగా వాష్ చేసి వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసేయాలి. బాగా అలా చేస్తే బాగుంటుంది. డ్రైన్ చేసిన తర్వాత ఫస్ట్ నేను మటన్కి సరిపడా ఉప్పు తీసుకున్నాను. ఉప్పు, పసుపు, కొంచెం కారం. మీకు కొంచెం కారం తింటే కారం ఎక్కువగా వేసుకోండి, లేదంటే ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. కారం తీసుకున్నాక అందులో కొంచెం నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, టైం లేకపోతే పక్కన జస్ట్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోలేదు. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆనియన్స్ వేపేటప్పుడు నేను వేసుకుంటానన్నమాట, అందుకే ఇక్కడ వేసుకోలేదు. అలా వేసుకుంటే అల్లము బాగా వేగి పచ్చివాసన పోయి మటన్ కర్రీ బాగుంటుంది. సో ఇప్పుడు నేను మటన్ కుక్కర్లో వండుతున్నాను. కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్ అంటే ఆబ్వియస్గా ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకుంటాం కదా. సో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు 2 చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకున్నాను. అందులో కొంచెం ఉల్లిపాయలు పక్క తీసి పెట్టుకోండి, మసాలా పేస్ట్ తయారు చేసేటప్పుడు ఉపయోగిద్దాము. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేపిన తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉంటుంది, షాజీరా వేసాను. షాజీరా వేసి ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి ఆయిల్లో. వేపుకున్న తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయినంత వరకు కూడా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్, ఆ మటన్ కూడా వేసి హైలో పెట్టుకొని 1 నిమిషం వరకు బాగా కలపండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మటన్ని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఈలోగా మటన్ వేగుతూ ఉండేటప్పుడు మనం మసాలా పేస్ట్ తయారు చేసుకుందాము. దీనికోసం మనం గసగసాలు, జీడిపప్పు నేను ఒకే దానిలో కలిపేసి నానబెట్టేశాను. 1/2 అవర్ వరకు నానబెట్టాను. తర్వాత దాన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇందాక మనం కొంచెం ఉల్లిపాయలు సైడ్కి పెట్టుకోమన్నాను కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు, 2 ఎర్రగా బాగా పండిన టమాటా పళ్ళు, 3 యాలకులు, 1 దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు తీసుకొని బాగా పేస్ట్ చేసేయాలి. బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మటన్ కర్రీ ఎంతవరకు వేగిందో చూద్దాం. మటన్ కర్రీ చూసారా, ఇలాగా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. దీనిలో వాటర్ కూడా వచ్చింది చూసారా. ఇలాగా వేగుతూ ఉండాలి. వాటర్ అంతా కొంచెం మగ్గినంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకునేటప్పుడు మధ్యలో 2 పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టుకొని మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటిపోతుంది కదా. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉంటున్నప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండేటప్పుడు ఆయిల్ సపరేట్ అయినట్టు కనిపిస్తుంది కదా. సో అప్పుడు అంతా మసాలా పేస్ట్ అంతా కూడా బాగా వేగుతుందన్నమాట. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దానిలో ఉండే నీళ్ళన్నీ కూడా ఎగిరిపోతాయి. ఎగిరిపోయి అడుగంటుతునే సమయంలో మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలపాలి. మీకు మటన్ గ్రేవీ కర్రీ బాగా పులుసుగా కావాలి అంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు కొంచెం థిక్గా కావాలి అంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి. నేనైతే 3 గ్లాసెస్ వాటర్ వేసాను. 2 స్పూన్ల మటన్ మసాలా పొడి వేసాను. మటన్ మసాలా పొడి వేసిన తర్వాత సాల్ట్, కారం అన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడే చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 5-6 విజిల్స్ వరకు ఉంచండి. మటన్ లేతగా ఉంటే 5-6 విజిల్స్ సరిపోతుంది. మటన్ ముదరగా ఉంటే కనుక మనకి పాకు చెక్క ఉంటుంది కదా, సో పాకు చెక్క అనేది
ఒక చెక్క వేసేసి కుక్కర్ మూత పెట్టి విజిల్స్ పెట్టండి. చాలా తొందరగా ఉడికిపోతుంది ముదరగా ఉంటే కనుక. నాదైతే లేత మాంసం తెచ్చుకున్నాను కాబట్టి నేను 5-6 విజిల్స్ వరకు ఉంచాను. తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలిపిన తర్వాత గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసేసుకోండి. ఇది కొంచెం చల్లారే తర్వాత దగ్గర పడుతుంది కదా, సో మటన్ ఉడికిందో లేదో చూద్దాము. చూసారా, ఇలాగా స్పూన్ పెట్టి ఒక పీస్ తీసుకొని చెక్ చేస్తే చాలా పీసెస్గా ఈజీగా అయిపోతుంది. అంటే మటన్ బాగా ఉడికిందనమాట. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా టేస్ట్ చేయించండి. చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.